ఆదివారం రా. అవును ఆదివారం. బాగా స్నానం చేసిరండి. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ మనం అనుకున్న దానికంటే చాలా ముఖ్యం. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ మీరు రోజంతా ఎంత శక్తివంతంగా ఉంటారు, మీ పొట్ట ఎంత త్వరగా తగ్గుతుంది, మీ జంక్ ఫుడ్ కోరికలు ఎంత బలంగా ఉంటాయి, మీరు పనిపై దృష్టి పెట్టగలరా లేదా, మీ రక్తంలో చక్కెర పెరుగుతుందా లేదా స్టేబుల్ గా ఉంటుందా, కొలెస్ట్రాల్ తగ్గుతుందా లేదా పెరుగుతుందా, ఇవన్నీ మీరు ఉదయం అల్పాహారం కోసం ఏమి తింటారనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. రాత్రి నిద్ర తర్వాత మనం మేల్కొన్నప్పుడు శరీరానికి పోషకాలు అవసరం, అండ్ ఆ సమయంలో శరీరం న్యూట్రియంట్స్ ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కూడా. అందువల్ల మీ అల్పాహారం పోషకమైనదిగా ఉండటం చాలా ముఖ్యం. బేసన్ చీలా, వెజ్జీస్ దలియా, ఓట్ మీల్, ఇడ్లీ, దోశ, పోహా మరియు లిమిటెడ్ గా పరాఠాలు వంటివి అన్ని హెల్తీయే. కానీ ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ని. ఇది బ్రేక్ఫాస్ట్ అన్నిటికంటే 2 అడుగులు ముందు ఉంటుంది, ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను దీనిని ప్రపంచంలోనే అత్యంత పోషకమైన బ్రేక్ఫాస్ట్ అని పిలిచినా అది తప్పు కాదు. ఫ్రెండ్స్, నేను మొలకెత్తిన ధాన్యాలు లేదా స్ప్రౌట్స్ కోసం మాట్లాడుతున్నాను. స్ప్రౌట్సా? అరే యార్, నువ్వేదైనా ప్రత్యేకంగా చెప్తావు అనుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం స్ప్రౌట్స్ ప్రత్యేకంగా భావించం, కానీ అది అలా కాదు. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో మొలకల గురించి మీ అభిప్రాయం ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు 15% మంది మాత్రమే స్ప్రౌట్స్ స్పెషల్ ఫుడ్ కాదని భావించారు. అయితే 75% మంది స్ప్రౌట్స్ ఒక సూపర్ ఫుడ్ అని నమ్ముతున్నారు. కానీ చాలా మందికి స్ప్రౌట్స్ టేస్టీగా ఉండవు మరియు అందువల్ల వాటిని తినలేరు కూడా. చాలా మందికి స్ప్రౌట్స్ తిన్న తర్వాత ఇండైజెషన్, గ్యాస్ మరియు బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మొలకలు తినడం వల్ల వచ్చే ఉపయోగాలు, అది సూపర్ ఫుడ్ గా మారడానికి కారణం ఏంటో. రెండవది, కొంతమందికి మొలకలు తిన్న తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మరియు దానిని ఎలా పరిష్కరించాలి. మూడవదిగా, స్ప్రౌట్స్ ని రుచికరంగా మార్చే 4 రెసిపీస్ ని షేర్ చేస్తాను. అవి చాలా త్వరగా డైజెస్ట్ అవుతాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో స్ప్రౌట్స్ గురించి చాలా సందేహాలు అడిగారు. ఈ వీడియోలో నేను వాటన్నింటినీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. స్ప్రౌట్స్ తినడంలో మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూడమని. మీ టైం వేస్ట్ అవ్వకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ముందుగా స్ప్రౌట్స్ లో ప్రత్యేకత ఏంటో చెప్పు. నేను పెసరపప్పును రెగ్యులర్ గా తింటాను. ఇప్పుడు నేను పెసరపప్పు మొలకలు తింటే తేడా ఏంటి? ఏదైనా ఫుడ్ కి సూపర్ అని ఎప్పుడు వస్తుందంటే అది స్ప్రౌట్ గా మారినప్పుడు. స్ప్రౌట్స్ లలో ప్రోటీన్ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. కానీ స్ప్రౌట్స్ లో ఉండే ప్రోటీన్ కంపారిజన్ లో పప్పు ధాన్యాల ప్రోటీన్ తో పోలిస్తే చాలా త్వరగా అబ్జర్వ్ చేయబడుతుందని తెలుసా? అందువల్ల మీరు మజిల్ బిల్డింగ్ లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే మొలకెత్తిన పప్పు ధాన్యాలు తినడం మీకు చాలా మంచి రిజల్ట్ నిస్తుంది. మొలకలలోని ప్రత్యేకత ఏంటంటే ఇది లైవ్ ఫుడ్. ఇందులో ప్రాణిక్ శక్తి ఉంటుంది. మీరు ఉడికించిన పెసరపప్పును మట్టిలో కాంపోస్ట్ అండ్ వాటర్ తో వేయండి, ఏం జరుగుతుంది? ఏమీ లేదు. కానీ మీరు స్ప్రౌట్స్ ని నేలలో వేస్తే దాని నుండి ఒక పెసర మొక్క వస్తుంది. అంటే దీని అర్థం పెసరపప్పు స్ప్రౌట్స్ లో ఉండే స్పెషల్ పదార్థం వండిన పెసరపప్పులో లేదు అని. ఇక ఆ స్పెషల్ పదార్థమే మైక్రో న్యూట్రియంట్స్. ఇక వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం మార్కెట్ నుండి ఖరీదైన మల్టీ విటమిన్లను కొంటూ ఉంటాం. మీకు తెలుసా, ధాన్యం మొలకెత్తినప్పుడు ఆ ప్రాసెస్ లో ఎలాంటి బయోకెమికల్ చేంజెస్ జరుగుతాయని? ఆ ధాన్యం లోపల ఉండే న్యూట్రియంట్స్ 20% నుండి 400% వరకు పెరుగుతాయి. ఒక స్టడీ జరిగింది. దీనిలో మొలకెత్తిన తర్వాత కాల్షియం 25% మరియు ఐరన్ 400% పెరిగిందని తెలిసింది. స్ప్రౌట్స్ లో బి విటమిన్, ఫోలేట్, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి విటమిన్లు అండ్ మినరల్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. వారానికి ఒకసారి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ ని తింటే వారికి ఎప్పటికీ మల్టీ విటమిన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. స్ప్రౌట్స్ నేచురల్ మల్టీ విటమిన్లు, కానీ వాటిలో చాలా ఎంజైమ్లు, పాలిఫినాల్స్ మరియు ఫ్లావనాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ కారణంగానే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని మరియు క్యాన్సర్ సెల్స్ చనిపోవడం ప్రారంభిస్తాయి. బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ ని తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ 2-3 పరాఠాలు తిన్నప్పుడు ఆఫీస్ కు చేరుకున్న తర్వాత మనకు నిద్ర వస్తుంది మరియు ఏదైనా లైట్ ఫుడ్ తింటే 2 గంటల్లోపు మళ్ళీ ఆకలిగా అనిపించడం ప్రారంభమవుతుంది. అదే మీరు మొలకలు తింటే మీ కడుపు చాలా సేపు నిండి ఉంటుంది మరియు ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు. నేను మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ తినాలని చెప్పడం లేదు. ఇది ఎలాంటి ఫుడ్ అంటే మీరు వారంలో 1-2 సార్లు తింటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే డైలీ కూడా తినొచ్చు. నేను ఇంగ్లీష్ ఛానల్లో షేర్ చేశాను ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ డైట్ ప్లాన్స్ వీడియోస్ లోను. వారానికి 3 నుండి 4 సార్లు బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ ని తినమని సలహా ఇచ్చాను మరియు ప్రజలు కూడా దాని నుండి చాలా ప్రయోజనం పొందారు. ఎందుకంటే స్ప్రౌట్స్ సాల్యుబుల్
మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ని పుష్కలంగా కలిగి ఉంటాయి. రెండవది, మొలకల్లో మెటబాలిజం ని స్పీడ్ చేసే ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. అందువల్లే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ తింటారో అతని కడుపు లోపలకు వెళ్లడం ప్రారంభమవుతుంది. సరే, రేపటి నుండి నేను అల్పాహారంగా బాయిల్డ్ స్ప్రౌట్స్ ని తింటాను. చూడండి, మీరు ఉడికించిన మొలకలు తిన్నప్పటికీ అవి ఆరోగ్యకరమైనవి. కానీ మొలకల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిలో ప్రాణిక శక్తి నింపే న్యూట్రియంట్స్ మీరు వాటిని పచ్చిగా తిన్నప్పుడు మాత్రమే పొందగలరు. కానీ నేను పచ్చి స్ప్రౌట్స్ తిన్నప్పుడు నాకు గ్యాస్ వస్తుంది. 23% మంది ప్రజలకు ఇదే సమస్య. చూడండి, మొలకలు లివింగ్ ఫుడ్ కాబట్టి కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే మీరు మొలకలను సులభంగా జీర్ణం చేసుకోవడం ప్రారంభిస్తారు. మొదటి విషయం ఏంటంటే, మొలకలను సాయంత్రం లేదా రాత్రి భోజనంలో ఎప్పుడు తినకూడదు. రాత్రి భోజనంలో మొలకలు తినేవారికి మొలకల ప్రయోజనం కలిగించవు. అవి ఇండైజెషన్ ని కలిగిస్తాయి. మొలకలను బ్రేక్ఫాస్ట్ లో తింటే మంచిది. మీరు వీటిని లంచ్ లో కూడా తినొచ్చు. కానీ మధ్యాహ్నం 4 గంటల తర్వాత మొలకలను అస్సలు తినకూడదు. రెండవ విషయం ఏంటంటే, భోజనం తినడానికి ముందు మొలకలను తినండి. రోటీ, కర్రీతో మొలకలు తినేవారికి ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు. మొలకలను భోజనం తర్వాత లేదా ఆహారంతో పాటు తినొచ్చు. మీరు దీన్ని భోజనానికి ముందు సాలెడ్ గా తినొచ్చు. బుఫే ఉన్న రెస్టారెంట్లను మీరు చూస్తే మొలకలు పచ్చిగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ సాలెడ్ సెక్షన్ లో ఉంచుతారు. చాలా సార్లు మనం హెల్దీ ఆహారం కోసం ఎటువంటి ఉప్పు లేదా మసాలా లేకుండా డైరెక్ట్ గా మొలకలు తింటూ ఉంటాం. చూడండి, మొలకలు పచ్చి ధాన్యం. ఎటువంటి డౌట్ లేదు మొలకెత్తే ప్రక్రియలో యాంటీ న్యూట్రియంట్లు నాశనం అవుతాయని. అయినప్పటికీ పచ్చి ధాన్యాల స్వభావం చలువ చేస్తుంది. దానిని డైజెస్ట్ చేసుకోవడానికి శరీరం మరింతగా కష్టపడాలి. కానీ మనం దానికి కొన్ని మసాలాస్ ని యాడ్ చేస్తే ఇందులో ఫైర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మొలకలు టేస్టీగా మరియు డైజెషన్ కూడా సులభంగా మారుతుంది. రెసిపీని తయారు చేసేటప్పుడు దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్ప్రౌట్స్ ఫ్రెష్ గా తినాలి. వారం పాటు ఫ్రిడ్జ్ లో ఉంచిన వాటిని కాదు. అలాంటి స్ప్రౌట్స్ వల్ల గ్యాస్ వస్తుంది. క్వాంటిటీ సులభంగా జీర్ణమయ్యేంత మాత్రమే తీసుకోవాలి. చాలా సార్లు ప్రజలు తమ ప్రోటీన్ ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో మొలకలను బలవంతంగా తినడం ప్రారంభిస్తారు. చూడండి, ప్రోటీన్ మంచిదే, అది ముఖ్యమే. కానీ కంపెనీలు మనల్ని చాలా బ్రెయిన్ వాష్ చేశాయని కూడా అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడు మనం ప్రతి ఆహారంలో ప్రోటీన్ కోసం చూస్తున్నాం. మొలకలను ప్రోటీన్ కోసం మాత్రమే కాకుండా వాటి బలం కోసం కూడా తినండి. శరీరంలోని మెటబాలిజం ఫంక్షన్ ను మరియు మన ఓవరాల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే లెక్కలేని సూక్ష్మ పోషకాల కోసం వాటిని తినండి. 2007లో నేను ఢిల్లీలో మొదటిసారి జిమ్ లో చేరినప్పుడు 70-80 ఏళ్ల అంకుల్ రిసెప్షన్ లో కూర్చున్నాడు. అతని వైపు చూస్తే నాకు అనిపించింది అతను యవ్వనంలో చాలా బలమైన శరీరాన్ని కలిగి ఉండేవాడేమోనని. తర్వాత తెలిసింది అతను ఒక పవర్ లిఫ్టర్ ఛాంపియన్ అని. నేను అతన్ని అడిగాను, అంకుల్ నేను డైట్ లో ఏం తినాలి అని. అతను నాకు ఒకే ఒక్క విషయం చెప్పాడు. ప్రతి రాత్రి 10 నల్ల శనగలను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని పచ్చిగా నమిలి తినమని చెప్పాడు. దీని అర్థం తక్కువ తినండి, కానీ శరీరం దాన్ని గ్రహించేలా సరైన విధానంలో తినండి అని. సరే, మరి ఒకసారికి ఎన్ని స్ప్రౌట్స్ తినాలి? చూడండి, మొలకలు ఉదయం అల్పాహారంలో వేగంగా జీర్ణమవుతాయి. ఈ సమయంలో మీరు 1 or 2 బౌల్స్ మొలకలు తినవచ్చు. అయితే ప్రతి వ్యక్తికి క్వాంటిటీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మీ ఏజ్, మీ డైజెస్టివ్ కెపాసిటీ, మీ యాక్టివిటీ లెవెల్ ని బట్టి ఉంటుంది. ఒక గిన్నె మొలకలు తిని చూడండి ఎలా అనిపిస్తుందో. ఎటువంటి సమస్య లేకపోతే మీరు 2 గిన్నెలు కూడా తినొచ్చు. పచ్చి మొలకల్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుందని నేను విన్నాను. కాబట్టి వాటిని పచ్చిగా తినకూడదా? చూడండి, గుడ్ బ్యాక్టీరియా మన ప్రేగులలోకి వెళ్లి విటమిన్ B12 ను తయారు చేస్తాయి. స్ప్రౌట్స్ ని సరిగా ప్రిపేర్ చేయకపోతే ఈ కోలై మరియు సాల్మొనెల్లా వంటి హానికరకమైన బ్యాక్టీరియా వస్తాయి. అలాంటి మొలకలు వాసన కూడా వస్తాయి. కొన్నిసార్లు ప్లాస్టిక్ స్ప్రౌట్ మేకర్స్ వాడకం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఉత్సాహంగా అలాంటి స్ప్రౌట్ మేకర్స్ ని తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నాకు తెలియకపోవచ్చు. కానీ ఒకసారి నేను దానిలో మొలకలు తయారు చేసిన తర్వాత అది ఒక వింత వాసన వచ్చేది. మేబీ నీరు నిలిచి ఉండడం వల్ల వాసన వస్తుందేమో అనుకుంటాం. కానీ మన మొలకలు తయారు చేసే కాటన్ క్లాత్ వల్ల అలాంటి స్మెల్ ని నేను గమనించలేదు. నిజానికి క్లాత్ లో చేసినప్పటి నుండి నేను మొలకలను చాలా రుచికరంగా ఉన్నాయని భావించాను. మొలకలు తయారు చేయడం ఈజీయే. సగం గిన్నె పెసరపప్పును తీసుకోండి. ఉదయం నీటిలో నానబెట్టుకోండి. సాయంత్రానికి పప్పు ఉబ్బుతుంది. నిజానికి దాని నుండి కొద్దిగా మొలకలు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒక మస్లిన్ క్లాత్ లేదా కాటన్ రుమాల్ తీసుకోండి. దానిని తడిపి పిండండి. ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పును క్లాత్ లో మూటలా చుట్టి ఇలా పక్కన ఉంచుకోండి. అంతే, మార్నింగ్ కి మీ తాజా స్ప్రౌట్స్ సిద్ధంగా ఉంటాయి. వేసవిలో అవి చాలా త్వరగా తయారవుతాయి. అదే విధంగా మీరు అల్పాహారంలో మొలకలు తినాలనుకున్నప్పుడల్లా ఒక రోజు ముందుగా ఉదయం పప్పులను నానబెట్టుకోండి. సాయంత్రం వాటిని ఒక మూటలా కట్టి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ లో తాజాగా తినండి. మీరు వీటిని తయారు చేసి ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. రుచి కూడా మారదు. మీరు ఇలా తాజా మొలకలు తింటే మీకు ఎటువంటి సమస్య ఉండదు. స్ప్రౌట్స్ ఎలాంటివంటే, మీరు హాస్టల్, పీజీలో ఉంటున్నా సరే ఉదయం అల్పాహారం చేయడానికి సమయం లేకపోయినా సరే
వాటిని కుక్ చేయకుండానే త్వరగా తినొచ్చు. స్ప్రౌట్స్ కోసం ఏ పప్పులను ఉపయోగించాలి? మీరు ఏదైనా పప్పును ఉపయోగించవచ్చు. నేను పెసరపప్పు, మోత్, నల్ల మినపప్పు, నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా మరియు మెంతి గింజల మొలకలను కూడా ఉపయోగించాను. అన్ని స్ప్రౌట్స్ ట్రై చేశాను. కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే మూంగ్ దాల్ మొలకలు బెస్ట్. ఎందుకంటే పెసరపప్పు మొలకలు త్వరగా తయారవుతాయి. పెసరపప్పు సహజంగానే జీర్ణం కావడానికి చాలా తేలికగా ఉంటుంది మరియు ఇది అన్ని రకాల బాడీ టైప్స్ కి సూట్ అవుతుంది. పెసరపప్పు మొలకలు రుచిలో కూడా బెటర్ గా ఉంటాయి. ఇదే విధంగా మోత్ దాల్ మొలకలు కూడా మంచివి. నల్ల శనగపప్పు మొలకలు కూడా మంచివే. కానీ పెసరపప్పు మొలకలు వెల్ బ్యాలెన్స్డ్ అండ్ ప్రాక్టికల్ ఆప్షన్ అని నేను చెబుతాను. ఇదంతా సరే కానీ మొలకలను ఈజీగా తినగలిగే రెసిపీస్ చెప్పు. తప్పకుండా మాట్లాడుకుందాం 4 రెసిపీస్ కోసం. నేను చాలా సార్లు ప్రయత్నించాను. అవి మొలకలను చాలా రుచికరంగా మరియు ఈజీ టు డైజెస్ట్ గా మారుస్తాయి. మొదటిది నమ్కిన్ స్ప్రౌట్ చాట్. దీనికోసం ఒక గిన్నెలో పెసరపప్పు మొలకలు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, కీరా, సైంధవ లవణం, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, తురిమిన అల్లం, నిమ్మరసం, కొత్తిమీర, రోస్టెడ్ జీలకర్ర మరియు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనెను జోడించండి. బాగా కలపండి. రుచికరమైన నమ్కిన్ స్ప్రౌట్ చాట్ రెడీ. చూడండి, మనం దీంట్లో ఎన్నో మసాలాస్ యాడ్ చేసాం. ముఖ్యంగా తురిమిన అల్లం మరియు రోస్టెడ్ జీలకర్ర. అవి ఈజీలీ డైజెస్టబుల్ గా చేస్తాయి స్ప్రౌట్స్ ని. అల్లం కలిపితే వేసవిలో తినలేమని అనుకోకండి. పెసలు చలువ చేస్తాయి. ఈ మొత్తం కాంబినేషన్ పూర్తిగా బ్యాలెన్స్డ్. అయినప్పటికీ మీరు మీ కన్వీనియన్స్ ని బట్టి అక్కడక్కడ 1 లేదా 2 ఇంగ్రీడియంట్స్ ని జోడించవచ్చు. లైక్ మీరు పచ్చిమిర్చి జోడించాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేకపోతే మీకు ఉల్లిపాయలు, టొమాటోలు, కీరా చాపింగ్ కి ఇబ్బంది ఉంటే మీరు ఈ రకమైన మాన్యువల్ చాపర్ ని కూడా ఉపయోగించవచ్చు. ధర కేవలం 200 రూపాయలు. కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని అన్స్పాన్సర్డ్ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, చూడండి. బ్రో, ఆలివ్ ఆయిల్ ఉపయోగించొచ్చా? ఆలివ్ ఆయిల్ ను సాలడ్లలో ఉపయోగిస్తారు. కానీ మీరు నిజమైన ఆలివ్ నూనె తినాలనుకుంటే మీరు యూరోప్ వెళ్లాల్సి ఉంటుంది. భారతదేశంలో స్వచ్ఛమైన ఆలివ్ నూనె దొరకడం కష్టం. మన దేశీ నువ్వుల నూనె ఆలివ్ నూనెకు చాలా మంచి రీప్లేస్మెంట్. ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి మీరు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించమని నేను రికమెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఒక్క రెసిపీ కారణంగానే నేను స్ప్రౌట్స్ తినడం ఇంక్రీజ్ అయింది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. రెండవది కట్టి మీటి స్ప్రౌట్ చాట్. ఈ స్ప్రౌట్ చాట్ చేయడానికి ఒక గిన్నెలో స్ప్రౌట్స్ వేయండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు మరియు కీరా జోడించండి. టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తేనె వేసి నిమ్మరసం పిండండి. ఇప్పుడు కొంచెం సైంధవ లవణం, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, తురిమిన అల్లం, వేయించిన జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలపండి. తేనె మరియు నిమ్మకాయల కాంబినేషన్ స్ప్రౌట్ చాట్ లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. మీరు పరాఠాలు తినడం మానేసి దీన్ని తినడం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా తేనె మరియు నిమ్మకాయల కాంబినేషన్ యూరిక్ యాసిడ్ ను కూడా తగ్గిస్తుంది. బ్రో, ఏ హనీ ఉపయోగించాలి? ఈ రోజుల్లో హనీ కూడా అడల్టరేటెడేగా. అవును, ఇది నిజమే. కానీ మీరు రా మరియు అన్ప్రాసెస్డ్ తేనెను కొనాలి. లేదా కొన్ని కంపెనీలు NMR టెస్టెడ్ తేనెను కూడా అమ్ముతున్నాయి. మీరు వాటిని ఉపయోగించవచ్చు. మీ కన్వీనియన్స్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అన్స్పాన్సర్డ్ లింక్స్ ని ఉంచాను. మూడవది దహీ స్ప్రౌట్ చాట్. బేసికల్లీ ఈ రెసిపీ మొదటి 2 వంటకాల మాదిరిగానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మొదటి నమ్కిన్ స్ప్రౌట్ చాట్ లో నువ్వుల నూనెకు బదులుగా 2 చెంచాల పెరుగు యాడ్ చేయండి. మరియు కట్టి మీటి స్ప్రౌట్ చాట్ లో ప్రతిదీ అలాగే యాడ్ చేయండి. మరో 2 చెంచాల పెరుగు మాత్రమే ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేలా ఉన్నప్పటికీ పెరుగు యాడ్ చేయడం వల్ల ఈ స్ప్రౌట్ చాట్ డిఫరెంట్ గా మారుతుంది. బట్ గుర్తుంచుకోండి, పెరుగుతో కీరా కాంబినేషన్ సరైనది కాదు. కాబట్టి మీరు దహీ స్ప్రౌట్స్ తయారు చేస్తుంటే కీరాను అవాయిడ్ చేయండి. ఉల్లిపాయ మరియు టొమాటోను యాడ్ చేయొచ్చు. 2 చెంచాల పెరుగు కలపడం ద్వారా మసాలాలు మొలకలపై పెరుగుతో సమానంగా కోట్ అవుతాయి. దీని కారణంగా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. 4వ రెసిపీ గురించి మాట్లాడదాం. ఇది సూపర్ టేస్టీ. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను నా ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశాను. అతనికి ఫుడ్ హెల్దీ కంటే రుచికరంగా ఉండడం చాలా ముఖ్యం. అతను 4 వంటకాలను ట్రై చేశాడు. అతని హానెస్ట్ రివ్యూ ఏంటంటే మొదటి 3 రెసిపీస్ ఓకే, బట్ 4వది సూపర్ టేస్టీ అని. ఇక ఇదే ఈ మిక్స్డ్ స్ప్రౌట్ చాట్. దీన్ని తయారు చేయడానికి పెసరపప్పు మొలకలను, కొన్ని నల్లశనగ మొలకలు మరియు కొన్ని వేరుశనగ మొలకలను యాడ్ చేయండి. ఫ్రెండ్స్, పచ్చి వేరుశనగలను కూడా ఇదే విధంగా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. స్పెషల్ గా ఏం చేయక్కర్లేదు. మీరు మొలకలు తయారు చేసేటప్పుడు పెసరపప్పును నానబెట్టిన గిన్నెలోనే కొన్ని మినపప్పు మరియు 10 నుండి 20 పచ్చి వేరుశనగలను యాడ్ చేయండి చాలు. తర్వాత మూడింటిని కలిపి ఒక మూటలో కట్టండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ తయారవుతాయి. వేరుశనగలు హెల్దీ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్లను కలిగి ఉండడం చేత ఈ స్ప్రౌట్ చాట్ ను మరింత హెల్దీ అండ్ క్రంచీగా చేస్తాయి. మీరు కావాలనుకుంటే ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ తో నమ్కిన్ చాట్ కూడా తయారు చేసుకోవచ్చు. తేనె మరియు నిమ్మకాయతో కట్టి మీటి చాట్ ను కూడా తయారు చేయండి. లేదా దహీ స్ప్రౌట్ చాట్. త్వరగా రీక్యాప్ చేసుకున్నట్లయితే మొలకలు ప్రాణిక శక్తిని కలిగి ఉండే లైవ్ ఫుడ్. ఇవి నేచురల్ మల్టీవిటమిన్. స్ప్రౌట్ చాట్ ప్రపంచంలోనే అత్యంత పోషకమైన బ్రేక్ఫాస్ట్. మీరు దీన్ని ప్రతిరోజు తినొచ్చు. కానీ మీరు వారానికి 1 లేదా 2 సార్లు తిన్నా మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మొలకలను డిన్నర్ లో తినకూడదు, ఫుడ్ తో పాటు తినకూడదు మరియు ఫుడ్ తిన్న తర్వాత కూడా తినకూడదు. స్ప్రౌట్స్ ను మీరు సులభంగా జీర్ణం చేసుకోగలిగినంత తినండి. లేదంటే
గ్యాస్ ఫామ్ అవ్వచ్చు. వీటిని రుచికరంగా చేయడానికి నమ్కిన్ చాట్, తేనె మరియు నిమ్మకాయతో ఖట్టి మీఠీ చాట్, దహీ చాట్ మరియు మిక్స్డ్ స్ప్రౌట్ చాట్ తయారు చేసుకోండి. మీకు ఏ స్ప్రౌట్ చాట్ బాగా నచ్చింది? ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది ఇతరులను మోటివేట్ చేస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.